రికార్డింగ్ లొకేషన్ మా ఓకే. ప్రభునామ స్తోత్రములు, ఘనతయు మహిమయు ప్రభావములు ప్రభుకు చెల్లును గాక. నేటి ఆరాధన కార్యక్రమానికి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను విచ్చేసిన దైవ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. శ్రమల ప్రార్థనతో నేటి ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, జ్ఞానమును, వివేచన, ఆలోచన, ప్రభు రక్షణ, ప్రభు కాపుదల, భద్రత, క్షేమము, సృష్టికర్తమైన ప్రభువా నిన్ను ఎరుగుట, పాప శాపము నుండి విడుదల, మా విమోచకుడు, రక్షకుడు, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము, వివేచన, ఆలోచన బట్టి తండ్రి దేవుని ప్రేమను మా ఎలా రుజువుపరిచిన ప్రభు నీకు ఏమిచ్చి మా రుణాన్ని మేము తీర్చుకోగలము స్వామి. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరచడానికి నీ సన్నిధికి వచ్చినటువంటి మా అందరిపైన ప్రభువా మీ యొక్క అదృష్టమైన హస్తమును ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. నీ జ్ఞానంతో మాట్లాడండి. మీ జ్ఞానంతో ప్రభువా మేము ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి, ప్రతి పగలు మాతో నిరంతరం నిలిచి దేవానికి స్తోత్రాలు. నీ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆన్లైన్లో ఉన్న కుటుంబాల కొరకు నీకు స్తోత్రాలు, ఆఫ్లైన్లో ఉన్న కుటుంబాల కొరకు నీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా ఆరాధన అంతా తోడైన మహిమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పాఠ్య పుస్తకంలో నుండి ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రబృతించెద ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జాంటగమోర్చి, పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జాంటగమోర్చి, శిరమును వాంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వాంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయోదితముగా కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూక నిన్ను బాటగను, శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూక నిన్ను బాటగను, శాంతముతో శరణును వేడి గెచ్చమని ప్రార్థన నేర్పుమయా,
శాంతముతో శరణును వేడి నిత్యమని ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రభు నామ స్తోత్రములు. We all will stand and sing one more song. పాట పుస్తకం నుండి 194. We'll sing this song from జీవన గానములు, Psalm number 194. రమ్ము నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా. వచ్చి ఆయన చిన్నచో వాంఛతో నిన్ను స్వీకరించు. రామో నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులును. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులును. గుడి విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు. రామో నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రామో. అర్థము మాయా ఆశిరమే, దాని నమ్మకము మోసగించును. అంధము మాయా ఆశిరమే, దాని నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చో మరువకు నీ ప్రభువును. రామో నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు. మిన్ను మీదన్ భూమి మీదన్ మిత్రుడు యేసు నామముగాక. మిన్ను మీదన్ భూమి మీదన్ మిత్రుడు యేసు నామముగాక. రక్షణ పొందు దారి లేదు, రక్షకుడేసే మార్గము. రామో నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు. తీరని పాప వ్యాధులాను మారని నీదు బలహీనతల. తీరని పాప వ్యాధులాను మారని నీదు బలహీనతల. ఘోర సిలువలో మోసితిచే గాయములచే బాగుపడన్. రామో నీ తరుణమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రామో. Well, thank you very much. Please be seated. We will sing one more song from the song book. We will sing 196. Then we will go for worship. సిలువను మోసి ఈ లోకమును తల క్రేందులు చేయు తరుణమిదే. సిలువను మోసి
ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లేలేమో సోదరుడా నిద్ర నుండి, లేలేమో సోదరుడా నిద్ర నుండి, ప్రకటించుము యేసు నామమును, ప్రకటించుము యేసు నామమును. సో మరి ఎలా నిద్రించెదవు, నీ ధరను లేపెడి సమయమిదే. సో మరి ఎలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడి సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడగి నీ నడుము కాచి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడగి నీ నడుము కాచి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లోకరక్షణకై ప్రభు యేసు వీకతో నరుదించెను ఈ ధరకు. లోకరక్షణకై ప్రభు యేసు వీకతో నరుదించెను ఈ ధరను. వెలుగును మనకు ఇచ్చెను యేసు, మన స్తుతులను పాడెడు సమయమిదే. వెలుగును మనకు ఇచ్చెను యేసు, మన స్తుతులను పాడెడి సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పాతాళమునకు కొనిపోయేటిని బాధ నిద్రను విడనాడు మిక. పాతాళమునకు కొనిపోయేడిని బాధ నిద్రను విడనాడు మిక. సిలువా మర్మం భూమిప్పుడే పుణ్యకెడు సమయము కాదిది ప్రియుడా. సిలువా మర్మం భూమిప్పుడే పుణ్యకెడు సమయము కాదిది ప్రియుడా. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. రాక్షించబడుట కాశించినచో పశ్చాత్తాపడు మీ దినమే. రాక్షించబడుట కాశించినచో పశ్చాత్తాపడు మీ దినమే. కలుషాత్మోండ తడవేలని కనుమాని తీర్పు సమయమిదే. కలుషాత్మోండ తడవేలని కనుమాని తీర్పు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. Hallelujah. Thank you very much. To those who are with me singing, praise the Lord. Now we are going to read from the Bible for worshiping message. So, Psalms 133. 133వ దావీదు కీర్తనలు
1 నుండి 1, 2, 3 వచనాలు చదువుకుందాం. సహోదరులు, మనం మార్చి చదువుతున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా బలవు తండ్రి, చదవబడి లేఖన భాగము మా వినికిల్లో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మాతో మాట్లాడమని, నిజంగానే ప్రభువా దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు రాపించడము, ఆయన జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుడు మాతో కూడా నాయన మాతో మాట్లాడతామని విశ్వసిస్తున్నాం. నిజమే ప్రభువా, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం. నిజమే మా తండ్రి. ఈ లోకము నాయన కొన్నిసార్లు ఆశలకు, కొన్నిసార్లు లోక యొక్క పద్ధతులను బట్టి మనుషులు తండ్రి యొక్క ఐక్యతను కోల్పడి ప్రభా నీకు దూరమై ప్రభా నాయన నశించే స్థితిలో ఉన్నారు. కనుక నాయన సహోదరులలో ఐక్యత అనే సుగుణములు ప్రభా యేసుక్రీస్తు వల్లనే ప్రభా మేము పొందగలమని విశ్వసిస్తూ ప్రభు నీ సహాయాన్ని కోరుకుంటూ ఈ లేఖల భాగం ద్వారా మాతో మాట్లాడి మేము పొందమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభు, మా రక్షకుడు నాయన ఆన్లైన్లో ఉన్న వారి కొరతోను, వారి కుటుంబాలతోను, ఆఫ్లైన్లో ఉన్న వారితోను, వారి కుటుంబాలతోను మాట్లాడాలని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామమున దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన ఈ యొక్క క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అనేది వర్షిపింగ్ ద లార్డ్ హూ సేవ్డ్ us from sin and death. ప్రభు మనల్ని పాపం నుండి, శాపం నుండి ఆయన విడుదల కలుగు చేసినటువంటి ఆయనకు మాత్రమే మనము స్తుతి పాత్రులమై ఉంటున్నాం. ఆయన పాపం నుండి, మరణం నుండి విడుదల కలిగించడం మాత్రమే కాకుండా ఆయన బిడ్డలను అయ్యే అధికారం అంత మాత్రమే కాకుండా ఆయన రాజ్యములో ఆయనతో కూడా నిత్యత్వంలో నిలిచి ఉండే భాగ్యము ఆయన నమ్మిన వారికి అనుగ్రహించి అన్నాడు. కనుక ఇది ఎంతో భాగ్యం. ఆరాధన అనేది మనము కోరుకున్నది కాదు. దేవుడు మన వల్ల చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరు చెల్లించలేనిది, ఈ లోకంలో లేనిది, ఈ లోకం ఇవ్వలేనిది, ఈ గొప్ప రక్షణకి ప్రభు పరలోకం నుండి లోకానికి ఆయన లేఖన ప్రకారం అనుగ్రహించి మనపై ఉన్నటువంటి ఆ దోషములన్నీ కూడా, ఈ లోకపు యొక్క పాపపు ఆయన ఆలోచనలు కానీ, తలంపులు కానీ, దేవునికి విరోధమైనటువంటి జీవితం నుండి, దానివల్ల వచ్చే శిక్ష కానీ, దానివల్ల వచ్చే పరిణామం అంటే మరణం. దేవుడు మనల్ని ఆ యొక్క మరణం నుండి ఆయన విమోచించారు. కాబట్టి ఆ విమోచించిన వారు మాత్రమే ఆయనను ఆరాధించ బద్దులు అయి ఉన్నాం. అందుకే దావీదు మహారాజు ఈ కీర్తనలలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎవరు ఈ సహోదరులు? లోకంలో అనేకమైనటువంటి సహోదరులు ఉన్నారు, అనేకమైన సహోదరులు ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ భాగమందు ఆరాధన పాఠ్యాంశంలో ప్రత్యేకింపబడినటువంటి విషయం ఏంటంటే, అందరూ ఆయన్ని ఆరాధించలేరు. ఎవరైతే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వారి కొరకు ఏమి చేశాడో, ఆయన అనుగ్రహించిన ఉచితమైన రక్షణ
పాత్ర ఎవరైతే పొంది ఉన్నారో, ఎవరైతే ఆయన అనుగ్రహించిన నీతి వస్త్రాన్ని పొంది ఉన్నారో వారు మాత్రమే ఆరాధించవలసినటువంటి విషయం. అందుకే వారిని ఉద్దేశించే మరి సహోదరులు అని ఇక్కడ భయపడి ఉన్నది. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే అందరూ సహోదరులు కాదు. ఈ సహోదరులు ఎవరు? లోకంలో నుండి ప్రత్యేకింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవునితో నిత్యము సహవాసం కలిగి ఆయన పని అయి ఉంటున్నారో వారు మాత్రమే ఇక్కడ సహోదరులుగా పరిగణించబడుతున్నారు. నాట్ ఫర్ ఆల్, సో ఓన్లీ ఫర్ chosen people who cleansed their sins by the blood of Jesus Christ. ఆయన రక్తంలో విమోచింపబడిన వారికి మాత్రమే వారు చేసే ఆరాధన, వారు చేసే స్తుతి, వారు చేసే ఆ యొక్క విజ్ఞాపనలు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకంటే ఆయన మనలో ఐక్యపరచబడ్డాడు, ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. కనుక మనము ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సదాకాలము నిరంతరము మనకు తోడుగా ఉండి ఈ లోకంలో మనల్ని భద్రపరచువాడుగా ఉన్నాడు. యాజ్ ఎ టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన సాక్ష్యంగా ఉండటానికి మాత్రమే మనల్ని విమోచించుకుని ఉన్నాడు. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ నాట్ ద సహోదరులు, నాట్ బ్రదర్స్. ఓన్లీ chosen people, ఓన్లీ ద బ్రదర్స్. సో రిమెంబర్, సో అలాంటి వారి యొక్క ఔన్నత్యం ఎలాంటిదంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగుజారిన పరిమళ తైలం వలె ఉండను. ఈ తైలము ఈ లోకంలో దొరికే తైలం ఉంటుంది కాదు. ఈ తైలము అనేది ఆత్మీయ తైలముగా సువాసనకు, అంటే హృదయ స్పందనకి సంబంధించింది. హృదయం, దేవుని హృదయంలో మనం కలిసిపోయినప్పుడు, ఆయన హృదయం మనకు అనుగ్రహించబడినప్పుడు, మన హృదయం ఆయనలో ఉన్నప్పుడు ఈ లోకము యొక్క మాలిన్యం మనల్ని అంటుకునే అవకాశమే లేదు. కాబట్టి దేవుని హృదయం ఎంతో మరి పరిమళము, తైలముతో కూడినదిగా ఇక్కడ వర్ణించబడి ఉన్నది. కాబట్టి సియోను కొండ మీదకి దిగొచ్చు హెర్మోను పర్వతములను ఆశీర్వాదములు శాస్త్ర జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చింది. కాబట్టి దైవ నిర్ణయం. ఎందుకంటే నీ ఎల్ల నా ఎల్ల నశించిన దాని ఎల్ల దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి ఆశీర్వదించడానికి తన కుమారుడిని లోకంలో పంపించి, ఏదైతే దేవుడి నుండి ఈ మరణం వేరుపరిచి దానివల్ల వచ్చే శిక్ష ఎవరైతే తప్పించుకోలేరో వారిని తప్పించడానికి మాత్రమే తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన మన నిమిత్తం మనము చెందించవలసినటువంటి ఆ మరణమును, మనం కొట్టబడవలసిన ఆ దెబ్బలను ఆయన లేఖనం ప్రకారం మరణించి పునరుద్ధరణై లేచి తల్లి కుటుంబం కూర్చొని ఉన్నాడు. ఆయన మరణమును జయించాడు. కాబట్టి ఆయనలో నమ్మిన మనకు మన దోషములు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి ఆయన మన జీవితాన్ని పరిమళ వాసనగా చేశాడు. కాబట్టి ప్రభు అన్నాడు, మీ పాపములు మీకు అవి ఎర్రనివైనను చెప్పుకోలే తెల్లగా చేస్తాడు. పోతే మీ పాపం నుండి మీకు తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడికి మనం ఏం చెల్లించాలా? ఆయన కోరిన విధంగా హృదయం. ఎందుకంటే ఆ హృదయము దైవ హృదయంగా మార్చబడ్డప్పుడు, అది పరిమళ తైలం వలె ఉన్నప్పుడు దేవుడికి ఇంపైనటువంటి ఆరాధన. దేవుడికి ఇంపైన ఆరాధన ఎలాంటిదంటే, నా ఆలోచన కాదు, యేసు ప్రభు వారి యొక్క ఆలోచన. నా పద్ధతి కాదు, యేసు ప్రభు వారి యొక్క పద్ధతి. నా ఇష్టం కాదు, యేసు ప్రభు వారి యొక్క ఇష్టం. అలాగే మరి మన పని కాదు, దేవుని పని అని ఎవరైతే వారి యొక్క జీవితాల్లో ఆయనతోనూ ఆయన కొరకు జీవించినప్పుడు నిజమైన సాక్షులు అవుతారు. మెట్టుకు ఆరాధన యొక్క
ఫలాలు ఏంటి అంటే ఆయనకి సాక్షులమై ఉండటమే. ఈ లోకంలో యేసుక్రీస్తుకు సాక్షులు ఎవరు అని అంటే ఆయన రక్తంలో విమోచింపబడ్డ సహోదరులు సహోదరులు మాత్రమే. కాబట్టి ఆయనతో మనకు సహవాసం లేకుండా ఆయన్ని మనము ఆరాధించలేము. కాబట్టి ఆయనలో మార్పు అనేది, ఎవరిలోనైనా మార్పు అనేది లేనప్పుడు క్రీస్తు వాళ్ళంగా ఉండలేము. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో ఏముంటుందంటే మార్పు అనేది ఉంటుంది, ఐక్యత అనేది ఉంటుంది. అలాంటప్పుడు సమకూర్చబడి కన్నా చెదరగొట్టుకే పనికి వస్తాం. ఎందుకో తెలుసా? దేవునికి ఆ హృదయంలో, ఆ గృహంలో, వారి పనులలో, వారి జీవితంలో, మరి ఆ సంఘంలో కానీ హృదయంలో స్థానం లేదు. కాబట్టి నూతన స్వభావం కలుగుట ద్వారా మనం రక్షణ పొందాము. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మన యొక్క జీవితాల్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మాత్రమే మరి ఆయన మన ఆరాధనకి పాత్రుడై ఉంటాడు కదా. కాబట్టి మరి అనేక విషయాలు ఉన్నాయి కనుక సమయం కొంచెమే. కాబట్టి ఈ కొద్ది మాటలతో మరి ఆయన ఆశీర్వాదములు, శాస్త్ర జీవము ఇచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనమందరము ఆయనతో కూడా సదాకాలం ఉండబోతున్నాం. కాబట్టి మనము ఈ సమయంలో సమయం తీసుకొని దేవుడిని మనం ఆరాధించడం మీదట మళ్ళా ఆరాధన కార్యక్రమంలోకి మనము పోదాం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మరి దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. Okay, thank you. Amen. Now we are going to participate in the emblems. Emblems in the sense, ప్రభువారు మరి ఆయన శరీర రక్త మాంసములలో ఆయన వచ్చు పర్యంతము మనము పాలు పంపులు కలిగి ఉండాలని దేవుని యొక్క అభిష్టమైనది. కాబట్టి ఈ సమయంలో మనము అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 28వ వచనం వరకు చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయ దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయ చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ శరీర రక్త మాంసాలలో ఆయన పాల్గొంటున్నప్పుడు ఆయన మాలో నూతనమైన హృదయము, నూతనమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి పద్ధతులు, నూతనమైనటువంటి ఆలోచనలు క్రీస్తు యేసు కలిగిన మనసులో మేము నిలిచి ఉన్నప్పుడు మీకు సాక్షులు అవుతాం. సాక్షులుగా అయి ఉన్న వారు మాత్రమే చేయవలసినటువంటిది చేయదగింది. అందరూ చేయవలసింది కాదు, కానీ అందరికీ అవకాశం అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి పరీక్షించుకోవాలి. పరీక్ష లేకుండా అనాలోచితంగా ఎవరైనా తీసుకుంటే అలాంటి వారికి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి పరీక్ష అవసరం. కాబట్టి ఈ సమయంలో ప్రభు లేఖనముల ద్వారా మాకు మాట్లాడి తదుపరి మేము పరీక్షించుకున్న తరువాత చేయవేటుకు సహాయం చేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి దానైనా మా ప్రియ ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామ స్తోత్రములు.
దేవుని వాక్యంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన మన కొరకే కల్వరిలో చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి గడియని ఆ జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఆయన మన కొరకు ఏమై ఉన్నాడో మనము ఆయనకు ఎందుకు మన కొరకు ఆయన అంత ప్రేమను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడో మరి ఆ యొక్క విలువలు మరి మనం గ్రహించాలని దానికి అనుగుణంగా మన ఇష్టం కాకుండా ఆయన ఇష్టం నెరవేర్చడానికి మనం ఏర్పరచబడ్డ ఆయన స్వకీయ సాంపాద్యంగా విలువ పెట్టి కొనబడ్డ వారంగా మనం పరిగణించబడతాం. కాబట్టి ఇవి చేయవలసింది చేయలేదు. మరి నేను సిద్ధపడలేదు, నేను కొన్ని కారణాలను బట్టి పాపంలో జీవించాల్సి వచ్చింది, జీవించాను, మరి నాకు ఈ అవకాశం ఉంటుందని అంటే, కానీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడంటే తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల, లేదు దాన్నే కొనసాగిస్తానంటే మరి శిక్ష అనేది తప్పదు. అలాంటి వాళ్ళు చేయవలసింది కాదు. కాబట్టి మారు మనసు రక్షణ పొందిన ఏ వ్యక్తి అయినా పాపానికి దాసుడుగా ఎప్పుడు ఉండలేడు. అతడు పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడుదల పొందాలి. కాబట్టి తిరిగి అందులో వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ఎవరైతే మరి నాటి మీద చేయి వేసి ఎనుగు తిరుగుతారో వారు దేవుని రాజ్యానికి అర్హులు కాలేరని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి దేవుని బిడ్డలు నీతికి విరోధమైన క్రియల నుండి దూరంగా ఉండటానికి పరీక్ష అనేది అనివార్యం, తప్పదన్నమాట. కాబట్టి పవిత్ర అపవిత్రత, పవిత్రత అపవిత్రత ఈ రెంటి నుండి విశ్వాసి వేరు చేయబడ్డాడు. ఒకప్పుడు మనం అపవిత్రులు, యేసుక్రీస్తుని బట్టి ఆయన నీతి మనకు అనుగ్రహించబడినది కాబట్టి మనం నీతిమంతులుగా పవిత్రులమైన. కాబట్టి మన మీద అపవిత్రులు ఒకసారి దేవుడు మనల్ని పవిత్రులుగా చేసినప్పుడు మీరు అపవిత్రులు అని మన మీద నేరం మోపువాడు ఎవరు కూడా లేరు. కాబట్టి తిరిగి అపవిత్రలోనికి జారిపోకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు, ప్రత్యర్థికి చోటు ఇవ్వకూడదు. అందుకనే పరీక్ష అనేది ఎంతో అవసరమైనది. విశ్వాసి దేవుని వాక్యంలో పవిత్రతతో అనే జీవితము విశ్వాసికి బలలో పాలు పొందే ముందు ఈ యొక్క టెస్ట్ అనేది అవసరం. కనుక ఎగ్జామ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి అని లేఖనము తెలియపరుస్తున్నది. కాబట్టి ఆత్మకు నిలయమై ఉన్న ఈ దేహానికి పవిత్రత అనే కొలమానము మరి చూసుకొనాలి. అప్పుడే ఈ పాత్రలో మనము పాల్పొందాలి. కాబట్టి దేవునికి ఉన్నతమైన పిలుపులో లోబడి జీవించ దేవుని వాక్యానికి మరి అర్హులం. కాబట్టి దేవుని చేత పిలువబడిన వారు కాబట్టి మరి ఈ సమయంలో ఆయన రక్త మాంసాలలో పాలు పుంపులు పొందే యోగ్యత, అర్హత ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి బల్ల మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెంగా తీసుకొని పక్క వారికి అందించాలి. ఆ విధంగా మనము చేయగలం. దేవుడు తన లేఖన భాగాన్ని మన వినికిడిలో ఆస్వాదించను కాక. అందరూ సేవిద్దాం. ప్రార్థించుకుందాం. ప్రేమగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, నీ సాక్ష్యముగా
మీ సొత్తుగా మీ సన్నిధానంలో మీ బల ఈ విధంగా ప్రభు సమీపించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము, ఆయన పరిశుద్ధత, పరిపూర్ణత, పవిత్రత ఆ చుట్టూ కంచి వేసి మీ సన్నిధానంలో నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టి ఆయన ప్రార్థించవలసిన అంశాలు మీ సన్నిధానంలో మేము కనిపెడుతూ నాయన వాటన్నింటినీ మీ సన్నిధానానికి తీసుకొని వస్తుంటున్నాం. సహాయం చేయండి. ఈ సభలో మరి సంఘ కాపరి ఎవరైనా బిల్లి జర్సన్ గారు కుటుంబ సమేతంగా ప్రభు నాయన మిషన్ వర్క్ మీద మరి యుఎస్ వెళ్ళి ఉంటుండగా ఆయన అక్కడ గడుపు జన్మలన్నీ కూడా నీ పనుల చిత్తము తండ్రి భారతదేశ సువార్థికల్లో ఎవరి లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్ గా ఉండాలన్న తన అభిప్రాయాన్ని ప్రభు అనేకులు ప్రభు స్పందించి అనేకులు ప్రభు ఆయన యొక్క మాటలు ఈ మాటలుగా గౌరవించి స్పందించి ప్రభు ఐక్యపరచబడి ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని దీవెనలతో ప్రభు ఆయన బలపరచమని ప్రభు ఆయన చుట్టూ నీ జ్ఞానమైన కంచెను వేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభు ఎవరితో మాట్లాడవలనో ప్రభు మిషన్ విషయంలో ఏ విధంగా ప్రజెంట్ చేయవలనో ఏ విధంగా ప్రభు దానికి కావాల్సినటువంటి నాయన మరి వనరులు ప్రభు సమకూర్చుకోవలనో వాటన్నిటిలో ప్రభు మీ అదృష్టమైన హస్తమును మరి పాస్టర్ బిల్లి జర్సన్ గారికి మీరు తోడై ఉండాలని మనం చేసుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ప్రభు ఆయన మరి పాస్టర్ గారికి కూడా మరి ఆయన భార్య మరి పిల్లలు మరి కేరిన్ అండ్ బెన్నెస్ ఎరువులు కూడా ఉంటూ ఉండగా వారిని కూడా అక్కడ వాతావరణంలో నాయన మీ యొక్క ప్రాకారము నాయన బిడ్డలకు తోడుగా ఉంచమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి జనులు ఖర్చు కొలది ప్రభా వారితో కూడా మీరు ప్రయాణం చేయాలని వారు ప్రభా నాయన మరి నిదర్శనం చేయాలని నీ కాపుదలకు అప్పగిస్తూ ఉంటున్నాం. అలాగే మా ప్రభా మరి కొంతమంది ప్రార్థన అంశముల విషయంలో ప్రతి వారము ప్రభు మీ సన్నిధానంలో బలయట ప్రార్థిస్తూనే ఉన్నాం. సహోదరి నాయన మరి సుధా గారి కొరకు వారి సహోదరులు తల్లి రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆమె యొక్క పనులు కూడా నాయన మీ యొక్క మెండైన దీవుల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అలాగే రంగనాథ్ కుమార్తె యుఎస్ లో ఉంటుండగా ఆ విషయం కూడా ప్రార్థించమని కోరుతుంటున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి అలాగే మా ప్రభు బ్యాప్టిస్ట్ అసెంబ్లీ అభివృద్ధి కొరకే ప్రభా నేను అనేకులు సంఘంలో ఉన్నాయన మరి నూతన విషయాలతో ఆయన మరి సిద్ధాంతపరమైనటువంటి మరి సత్యంలో నిలిచినట్టుకు అనేకులు ప్రేరేపించబడిన వారుగా ఉన్నట్టుకు సహాయం చేయమని వాటి మీద నిలిచి ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంది. విలేజ్ బైబిల్ కాలేజ్ సెమినరీ ప్రభా నాయన మరి రాబో దినాల్లో భారతదేశ సువార్థికాలలో ప్రభా మరి నార్త్ ఈస్ట్ నాయన మరి ఇండియాలో ప్రభా మరి హిందీ మా ప్రభు మరి లిటరేచర్ కొరకే ప్రభు ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి మరి సహాయం చేయండి. నీ చిత్తమైతే నేను ప్రస్తుతం లిటరేచర్ నేను హిందీ భాషలోనికి తర్జుమా చేసి ఆ భాష నుండి బుక్స్ ప్రింట్ అయ్యి నాయన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న ప్రజలకు ప్రభు ఆత్మీయ ఎదుగుదల కొరకు రక్షణ కొరకు నాయన నీలో పరిణితి కొరకు పరిచర్య అభివృద్ధి పరచబట్టుకు నేను మరి ఈ విషయంలో తోడ్పడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ సంఘంలో ప్రభు ఆయన పాపములు పొంది ఉంటున్నారు, నేను వారి అవసరాలు ఏమై ఉంటున్నాయో అన్ని కూడా చేర్చాల్సింది కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. నేను మా దేశం యొక్క రక్షణ విషయంలో కూడా మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. నేను అలాగే మా ప్రభా ఇజ్రాయెల్ దేశం కొరకు కూడా పాలిస్తున్న నా ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం కొరకు అలాగే ప్రభా నాయన రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కొరకు కూడా అక్కడ ప్రజల కొరకు రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. అమెరికా ప్రెసిడెంట్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. న్యాయం చేయించు ఆయన ప్రపంచ నాయకుడిగా మీరు ఏర్పరచుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభావ మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభావ సువార్థీకరణ కొరకు ప్రభావ మరి ద్వారాలు తెరవమని అపోజిషన్ ఎంతో ఉన్నది, వాటన్నిటి నుండి అధిగమించగలిగిన భాగ్యము దయచేయాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఇంతవరకు ఆయన మా మధ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కొన్నాను. మరి ఎవరైతే ప్రభావ మరి పరీక్షించుకొని మన యొక్క బలలో చేయి వేసి ఉంటున్నారు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించున్నారు. కార్యక్రమం మీ అదృష్టమైన నష్టాన్ని కోరుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి నానైనా మా ప్రియకుడు మార్చుకున్నా యేసు ప్రభు దివిన ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమేన్.
ఓకే, ప్రభునామ స్తోత్రములు. లేఖన భాగంలో నుండి పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకొని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడిన ఉన్నాడో మనము కనిపెట్టుకోవాలని మనం చేస్తుంటున్నాం. కొత్త నిబంధన గ్రంథము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 2 వచనాలు మాత్రమే మనం చదువుకొని తర్వాత ధ్యానంలోనికి మనం వెళ్తాం. 17-18. ఓకే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి చదవబడిన లేఖన భాగం ద్వారా నాయన యాకోబు రాసిన పత్రికలో ఏలియా ప్రభా మనలాంటి నాయన స్వభావం కలిగిన వాడే నాయన మరి రాయబడి ఉన్నది. అయితే దేవుని కొరకు ఆయన నిలబడినప్పుడు గొప్ప కార్యములు ఆయన జరిగించాడు. కాబట్టి దాన్ని బట్టి ఏలియా గొప్ప భక్తుడు. ఆయన మీరు ఏర్పరచుకున్న దైవజనుడుగా మా ముందు పెట్టారు. ఆయన జీవిత చరిత్ర ద్వారా, ఆయన యొక్క విశ్వాసం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని ఈ లేఖనం ద్వారా ప్రభా వాక్యం చదివినప్పుడు ప్రత్యక్షంలోనికి పదములోనికి మీరు వచ్చి మమ్మల్ని ప్రభా విశ్వాసంలో స్థిరపరచమని, ఏలియాకు కలిగిన మనసు మాలో పుట్టించమని మన యేసుక్రీస్తు వారి దివినామన ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానమును కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామ స్తోత్రములు కలుగును గాక. శ్రమలో మనము దేవుడు ఏలియాను ఏర్పరచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో మనము ఏలియాను గురించి చూస్తాం. ఎందుకంటే ఏలియా దైవజనుడు, ఇశ్రాయేలు మధ్య గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏలియా దైవజనుడు దేవుని కొరకు మహారోషం కలిగిన వాడుగా ఆయన లేఖనములలో గుర్తింపుకు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఇశ్రాయేలీలు అహాబు రాజు యొక్క పరిపాలన కింద ఎంతమంది అయితే యెహోవాను ఇశ్రాయేలు ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నారో, అయితే ఆ యొక్క అహాబు యొక్క భార్య యజ్బేలు ఎవరైతే ఉన్నారో ఆమె అషేరా దేవతలను ఆరాధించుకుంటూ, బయలుదేవతలను ఆరాధిస్తూ, అది మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే యెహోవా దేవుని యొక్క మందిరాలని కూడా కూల్చివేస్తూ ఇశ్రాయేలీలకి ప్రజలకి రహస్యంగా వారిని చంపేస్తున్నట్టుగా కూడా లేఖనములలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎంతో దుర్లభమైనటువంటి దినాల్లో మరి ఏలియా జీవించినట్లుగా ప్రభు కొరకు బహు రోషం కలిగిన వాడుగా మనం లేఖనం మందు మనము చూసాం. కాబట్టి ఇక్కడ మరి ఒక యుద్ధమే మరి ప్రారంభించబడ్డది. దైవజనుడు ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుడు ఆ ఒక్కడిని నిలబెట్టుకున్నప్పుడు మరి పరిస్థితులు చిన్నాభిన్నమవుతాయి, పరిస్థితులు కారుమారవుతాయి. అదే ఏలియా జీవితంలో మనము నేర్చుకోబోయే మరి పాఠం. దేవునికి మరి బయలుదేవతలకు మధ్య పోరాటం, నిజమైన దేవునికి మరి విగ్రహాల మరి ఆ దేవతలకి మధ్య పోరాటం మధ్య మరి ఏలియా దైవజనుడు మరి ఈ పోరాటంలో
మరి నిలిచాడు. ఎంతమంది తప్పుడు ప్రవక్తల ద్వారా మరి జనులు మోసగింపబడ్డారో, ఎంతమంది జనులు దేవుని శాపానికి గురయ్యారో వారి నిర్మూలన కొరకు, అంటే తప్పుడు బోధనలను నిర్మించే పనిలో ఏలియా పౌరుషం కలిగిన వాడుగా మనము లేఖనమందు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రభువు పేరు చెప్పుకునే తప్పుడు బోధనలతో టీవీలలో ప్రత్యేకంగా ఎంతమంది జనులు మోసగింపబడుతున్నారో, అలాంటి వారిని ఖండించగల దైవజనులు ఎక్కడైనా ఉన్నారా అంటే మరి చాలా కష్టంగానే కనపడతా ఉంది. ఎందుకంటే వారు లౌకికులై లోకంతో రాజీపడి దేవుని కొరకు మరి శ్రమలు కానీ దేవుని పక్షంగా నిలబడేవారు తక్కువగా కనపడుతున్నారు. ఇలాంటి వారిని ఖండించగల దైవజనులు ఎవరైనా ఉన్నారా అంటే లేరే అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది దేనికి ఆకర్షితులు అవుతున్నారు అని అంటే మరి సంఘ కాపర్లే కానీ విశ్వాసులే కానీ దేవుని పేర్లు చెప్పుకోవడం ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు మరి సరైనటువంటి మరి సిద్ధాంతం, బైబిల్ సిద్ధాంతం లేకుండా మరి దేవుణ్ణి వాడుకునే విధానంలో మరి దేవుడు వాడుకుంటున్నాళ్లే అని మరి ఒక విధమైనటువంటి మనస్తత్వంతో ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి దూరమై లోకాశల వైపు మరి ఆకర్షితులు అవుతున్నారు. అలాంటి వారు అద్భుతాలను గురించి చూస్తున్నారు. అలాంటి వారు మరి ఆశ్చర్యకార్యాలు కావాలని కోరుకుంటున్నారు. రోగాలను బాగు చేసి దేవుని వైపు చూస్తున్నారు. భాషలని మరి లోకాశలకి మరి పొలము పెట్టే బోధకులను హెచ్చరించే పౌరుషం గల సేవకులు ఎవరైనా ఉన్నారా అని అంటే చాలా వరకు లేరు అని మనము చెప్పుకోవచ్చు. ఈనాడు మన సంఘాల మరి క్షేమం కొరకు పాటు పడే దైవజనులు ఎక్కడ అని ప్రజల్లో గొప్ప ఆధ్యాత్మిక విప్లవం రావాలి అని అంటే విశ్వాసులు ఆత్మీయంగా పరిపూర్ణులు కావాలి. అంటే దేవుని వాక్యం సరైన రీతిగా బోధించబడటం వల్లనే సాధ్యం. కనుక గుడ్నెస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తలపెట్టిన ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్ అయినప్పుడు క్రైస్తవ సంఘాలలో గొప్ప ఆధ్యాత్మిక మేల్కొల్పు ఉద్యమము కలుగుతుంది అనే చెప్పట్లో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే పౌరుషం లేని క్రైస్తవులు, పౌరుషం లేని బోధకులు ఆధ్యాత్మిక పోరాటాలను కోల్పోతారు. గతించిన కాలమే మంచిదని తలంచేవారు లేకపోలేదు. కాబట్టి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో ఏలియా మరి పరిస్థితులకు భయపడలేదు, పట్టుదలతో ప్రార్థించాడు. దేవుని శక్తిని పొందాల్సిన ఏలియా మరి అక్కడ పరిస్థితులకి లోనైనట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏలియా గట్టిగా మాట్లాడినప్పుడు ఆ యొక్క అహాబు యొక్క భార్య మరి యెజబెల్ ఏం చేసిందంటే నిన్ను చంపేస్తామని అతను బెదిరించినప్పుడు అప్పుడు ఏలియా ఏమైనాడనంటే నిజమే అని భయపడిపోయి 3 దినములంత ప్రయాణం చేసి ఒక మరి బద్రీ వృక్షాన్ని ఆశ్రయించినట్టుగా అక్కడ కూర్చొని ఏమంటున్నాడంటే నా ప్రాణం తీసుకో అని దేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే ఒకప్పుడు దేవునికి ఇష్టడు, దేవుని ప్రేమను పొందినవాడు, మాట ప్రకారం చేసినవాడు, నమ్మకం కలిగిన వాడు, ప్రభు కొరకు దేవుని పరిచర్య కొరకు మహారోషం కలిగినటువంటి ఈ గొప్ప దైవజనుడు ఒక చిన్న శోధన ఒక స్త్రీ వల్ల వచ్చిందని మరి దేవుడు తనతో ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దూరంగా పారిపోయాడు. అది ఎంత విచారం. దేవుని సన్నిధిని అనేకులు ఈనాడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఓర్చుకోలేక సహనం కోల్పోయి దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. దేవుడు తనతో ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోయిన ఏలియా దేవుణ్ణి విడిచిపెట్టడానికి దేవుని దూరంగా పోయినట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం కూడా బయటికి చిరునవ్వుగా కనపడతాం, లోపల భయపడినటువంటి బాధ ఉంటుంది. అలాగనే
చర్చి ఆరాధన సమయాల్లో కూడా కొందరు నిద్రపోతా ఉంటారు. పక్క వ్యక్తి ఉండి నిద్రపోతున్నావని అంటే వెంటనే లేచి ఏమంటారు తెలుసా, నేను ప్రార్థన చేస్తా ఉంటే ఎక్కడ నిద్రపోతున్నాను అని అంటాడు. అలాగే మోసం. కాబట్టి ఇక్కడ ఏలియా అలాంటి దైవజనుడు శత్రువుని ఎదుర్కోలేక భయాన్ని ఎదిరించలేకపోయాడు. దీనికి గల కారణం ఏంటంటే తెలుసా, ప్రార్థన లేని కారణం. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో బలం ఉన్నది, ప్రార్థనలో సహింపు ఉన్నది, ప్రార్థనలో కనిపెడతాం, ప్రార్థనలో నిరీక్షణ ఉన్నది, ప్రార్థనలో సంతోషం ఉంది, ప్రార్థనలో క్షేమం ఉంది. అవి మర్చిపోయి ఇక్కడ ఏలియా భయాన్ని ఎదిరించలేకపోయాడు. ప్రార్థన లేదు. కాబట్టి ఏలియాతో దేవుడు చెప్పినట్లు మనతో కూడా ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అదేంటి అనంటే, నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచాను, నీవు ఆశించనిది నీకు ఇచ్చాను అన్నాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు నిన్ను ముట్టి స్వస్థపరిచినప్పుడు, నిన్ను హక్కుదారులుగాను చేసినప్పుడు, ఇవి మన జీవితంలో నిజం కాదా అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఏనాడు కూడా కాదా, కానీ మనమే ప్రార్థనకు దూరం అయిపోతే మరి ప్రార్థన ద్వారా పొందే అనుభవాలు, అనుభూతులు, సంక్షేమము, ఫలాలు, ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆ ఛానల్ అనేది పోగొట్టుకున్న తర్వాత మనకు ఆ ఛానల్ నుండి రమ్మంటే వస్తాయా? రావు. కాబట్టి ప్రార్థన అనే ఛానల్, ప్రార్థన అనే బహుమానం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ జీవితంలో దేవుని కొరకు ఒక ఆర్డినరీగా మనం పనిచేస్తే దేవుడు మన ఎల్ల ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాడు. ఎన్నిసార్లు మనం కుంగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోలేదు, ఆదరించలేదు, బలపరచలేదు, సంతృప్తినివ్వలేదు. అవన్నీ మర్చిపోయి చిన్న చిన్న శోధనల వల్ల, చిన్న చిన్న పరిస్థితులను బట్టి జీవితాలని మరి పాడు చేసుకున్నటువంటి వారి జీవితాలని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కలగకుండా ఉండాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన ఒక ఆత్మీయుని, ఒక విశ్వాసిని స్థిరపరిచే ప్రభువులో మరి దేవుని యొక్క దీవెనలు తదుపరి దాని ద్వారా మెప్పు పొందుతాం. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పినట్లుగా ఏలియా మనలాంటి స్వభావము గలవాడే, కానీ ఆసక్తితో పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఈ బికమ్ ఎక్స్ట్రాడినరీ. ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తే దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు మనము చూస్తాం. కాబట్టి ఈ లేఖనం ముందు చదవబడిన లేఖనం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడని విశ్వసిస్తున్నాం. మాట్లాడి ఉన్నట్లయితే సో రియలైజ్ what made you not to pray, what made you not to encourage, who strengthens your faith, who helps us, who supports us, who gives strength. Such a mighty God we have. అలాంటి మరి దేవుని కృపకు మనం పాత్రులుగా ఉండాలని దేవుడు ఆశించి తన చేతులు అనుదినము చాపుతూ ఉన్నాడు. కాబట్టి ఏదైనా మనం దేవుడి నుండి దూరపరిచి ఈ ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నట్లయితే మరొకసారి మనం ఏలియాలాగా మనము ధైర్యాన్ని పుంజుకోవాల్సి ఉంటుంది. ఏలియా ఈ పరిస్థితులలో కుంగిపోయినప్పుడు, కుంగిన వేళలో దేవుడు ఏలియాను విడిచిపెట్టల. ఆ బద్రవృక్షం కింద ఉన్నప్పుడు ఆయనకు కావాల్సిన భోజనం,
మరి నిలబడి దూతల ద్వారా దేవుడు ఆయన పోషించాడు, సపోర్ట్ చేశాడు. అవి తింటూ ఉన్నాడు. తిని మాట్లాడాడు. సహోదరుడుగా, ఆయన స్నేహితుడిగా దేవుడు ఏలియాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన తన బలహీనతలన్నీ దేవునికి చెప్పుకుంటున్నాడు. నేను ఒక్కనే అన్నట్లుగా, నేను లేకపోతే ఏమి లేదు అన్నట్లుగా తన బలహీనత, తన యొక్క మరి అసహనాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడవలసిన దానికి బదులుగా తన ఇష్ట బలం మీద, అయిష్టత మీద, తన శక్తి మీద ఆధారపడి దేవునికి ఇక్కడ చెప్తున్నాడు, నేను ఒక్కనే మిగిలి ఉండగా నన్ను కూడా చంపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు, కనుకనే నేను ఇటు పారిపోయాను అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏలియా, ఇంతవరకు నువ్వు చేసింది ఏదో గొప్ప కార్యాలు చేశానని నువ్వు అనుకుంటున్నావు, అది కొంచెమే, కానీ ఇక ఉండు, నేను ఇప్పుడు నిన్ను నడిపిస్తాను. నువ్వు కని విని ఎరగని విషయాలు నీ జీవితంలో అనుభూతిలోనికి నేను తీసుకుని వస్తాను. ధైర్యంగా ఉండు, నువ్వు లేచి బయలుదేరు అని చెప్పినప్పుడు ఆయన ఆ భోజనంతో బలం పొంది ఆయన కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. కర్మేలు పర్వతానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం చేయాలో దేవుడు ఆయన ముందుగానే ఆయనకి బయలుపరిచాడు, తెలియపరిచాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. పౌరుషం కలిగిన వాడుగా గతాన్ని మర్చి భవిష్యత్తు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నప్పుడు విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వదించి చివరిలో ఏ బయలు ప్రవక్తలు అయితే ఆయన బాధించారో వారందరి యొక్క బయలుదేవత ప్రవక్త 450 మంది బయలుదేవత ప్రవక్తలు, 400 మంది అశరదేవి ప్రవక్తలు, వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ కీసును వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళి వారిని హతమార్చారు. ఇశ్రాయేల్ దేవుడైతే ఇశ్రాయేల్ దేవుడిని ఆరాధించారు, లేదా బయలుదేవత దేవుడైతే బయలుదేవతను ఆరాధించండి అని ఒక సవాలు విసిరాడు. ఆ సవాల్లో ఏలియా గెలిచాడు. దేవుడి బిడ్డలు పౌరుషం కలిగి నిలిచినప్పుడు దేవుడు వారి పౌరుషాన్ని బట్టి వారిని ఆశీర్వదిస్తారు, వారిని బలపరుస్తారు, వారిని గౌరవపరుస్తారు. ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే అగౌరవపరచబడ్డాడో అదే స్థలంలో గౌరవించబడ్డాడు, ఘనత పొందాడు. అలాంటి గొప్ప ప్రార్థన పరుడుగా ఆయన దేవునికి గొప్ప విశ్వాసిగా ఆయన ఏర్పాటు చేయబడ్డట్టుగా లేఖనం మందు మన గమనానికి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విధంగా ఏదైనా లోపాలు ఉన్నట్లయితే సరి చేసుకొని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరి శ్రేష్టమైన దినములు, ప్రతి దినము దేవుని సాక్షిగా బ్రతకడానికి ఏలియా వలె మనం నిలబడితే బలహీనతలను తొలగించుకొని బలం కలిగిన వారిని ఉంటే దేవుడు ఏలియాకు చేసినట్టుగా నీ నా జీవితాలను చేయాలని ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ those who are online and also offline too. We praise God for everything. Let us look unto the Lord and pray. ప్రియమైన ప్రభువా, మా పరలోక తండ్రి, ఉన్నతుడు, మహోన్నతుడు, మహాదేవుడు, పౌరుషం కలిగిన ఏలియా జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకున్నారో, అద్భుతములు ఆశ్చర్యకాలంలో జరిగించి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి శత్రువు మోకలను తరిమివేసిందో అలాంటి దేవుడు ఇంకనూ మా మధ్య ఉన్నాడు. ఆయన నామ స్తోత్రములు కలను కాక. ఈనాడు సంఘాభివృద్ధిలో, సంఘక్షేమం కొరకు నశించిన ఆత్మలు ప్రభువా, ప్రతి నాయన వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నాయన పట్టణాల్లో ప్రభువా, మరి దేశాల్లో ఈనాడు ఎంతో మంది నశించిపోతున్నారు. వారందరూ నశించడం మీకు ఇష్టం లేదు. అందరూ అంతగా మార్మల్స్ పొందాలన్న మీ అభిష్టాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఘనమైన గొప్ప దేవ, సమలో ఏలియా మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడినందుకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం.
సంఘాన్ని అభివృద్ధి పరచమని బలపరచమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన్న మా ప్రియ ప్రభువును మార్చుకుని యేసు ప్రభు దివినామం ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము ఆయన సన్నిధి ఆయన ప్రేమించి సకల పరిశుద్ధులు ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.